కేఎఫ్‌సి స్టైల్ చికెన్ అయితే చాలా మందికి ఇష్టం ఉండే ఉంటుంది. కానీ అది ఒక 1 అవర్ లోపు తినాలండి చేసిన తర్వాత. తర్వాత మెత్తగా అయిపోతాయి. తర్వాత లేదంటే చప్పగా ఉంటాయి. అవి చాలా మందికి ఇష్టం ఉండదు కొంతమందికైతే. అలాంటి వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలా చేసి పెడితే. ఇవి మనం మార్నింగ్ చేస్తే ఈవినింగ్ వరకు కూడా చాలా క్రిస్పీగానే ఉంటాయండి. మనం చికెన్ కర్రీ చేసుకోవడానికి ఎలా అయితే సాల్ట్, చిల్లీ పౌడరు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు ఇవన్నీ నిమ్మరసం అన్నీ పట్టించేస్తామో అలా అన్నీ పట్టించేసిన తర్వాత ఒక 2 గుడ్లు కూడా కొట్టి పోసిన తర్వాత 2 అవర్స్ అలా మ్యారినేట్ చేసి పెట్టేసుకోవాలండి. ఒక ప్లేట్‌లో ఒక కప్పు వరకు కార్న్ ఫ్లోర్, పావు కప్పు మైదా, ఒక స్పూన్ మిరియాల పొడి, అది మిక్స్డ్ హర్బ్స్ అండి అది. అలానే టేస్ట్‌కి తగినంత సాల్ట్, కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ కూడా తీసుకున్నాను. మీ టేస్ట్‌కి తగినంత చిల్లీ ఫ్లేక్స్ తీసుకోండి బావుంటాయి కారం ఎక్కువుంటే. ఇవన్నీ రెడీ చేసి పెట్టుకొని అన్నీ ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. ఇవన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత చికెన్‌ను ఈ పిండిలో వేసి మనం ఒకసారి అలా లైట్‌గా కలుపుకోవాలి. గట్టిగా అదిమి పట్టకుండా లైట్‌గా కలిపి ఐస్ వాటర్‌లో వేసుకోవాలి. ఐస్ వాటర్‌లో వేసి హాఫ్ మినిట్ తర్వాత ఆ వాటర్‌లోంచి తీసి మళ్ళీ పిండిలో ఒకసారి అలా కలిపి లైట్‌గా అలా కలుపుకోవాలి. కలిపిన తర్వాత మనం ముందుగా ఆయిల్‌ను మరిగించుకోవాలండి స్టవ్ పైన. ఆయిల్ మరిగించిన ఆయిల్‌లో ఇది చికెన్ అందులో వేసి వేగించుకోవాలి. ఫ్లేమ్ లో టు మీడియంలోనే ఉంచి వేగించుకోవాలి. ఇవి ఎంత స్లోగా వేగితే అంత చక్కగా లోపల చికెన్ అనేది కుక్ అవుతుంది. మనం ఫ్లేమ్ హైలో పెట్టకుండా చక్కగా ఇలా వేగించుకోవాలి. ఇలా పెద్ద పెద్ద పీసులుగా ఉన్నయన్నీ ఇలా అదిమి పట్టినట్టు ఇలా గరిటెతో మనం ఇలా గట్టిగా నొక్కుతూ మనం వేగించుకున్నామంటే చికెన్ లోపల వరకు కూడా చక్కగా కుక్ అయిపోతుంది. కేఎఫ్‌సి చికెన్‌కేంటంటే చిల్లీ పౌడర్ ఒకటే వేయరు. మిరియాల పొడి వేస్తారు. ఆ ప్లేస్‌లో మనం మిరియాల పొడితో పాటు చిల్లీ పౌడరు, పెరుగు, సాల్ట్ అలానే నిమ్మరసం అన్నీ కలిపి ముందు 2 అవర్స్ అయితే ఖచ్చితంగా మ్యారినేట్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఏంటంటే, కొంచెం మనం చికెన్ తినేటప్పుడు కొంచెం స్పైసీగా కూడా ఉంటది. పైన కలిపిన పిండిలో మిక్స్‌డ్ హర్బ్స్ అవి వేసాం కదా! మిరియాల పొడి అవిను. మనం కేఎఫ్‌సి స్టైల్ చికెన్ తిన్న ఫీల్ కూడా ఉంటదండి. చాలా బావుంటది. ఒకసారి ఇలా ట్రై చేయండి. తర్వాత ఫస్ట్ వేసినప్పుడు మీరు గమనించారా? సరే నేను పిండిలో వేసి డైరెక్ట్‌గా ఆయిల్‌లో వేసేసాను కదా! ఇప్పుడేంటంటే చికెనంతా ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్నాం కదా! ఆ చికెనంతా వేరే ప్లేట్‌లోకి తీసుకొని ఈ జ్యూస్ అనేది వేరేగా పెట్టేసుకున్నాను. సెకండ్ టైమ్ మాత్రం ఈ చికెన్‌ని ఒకసారి పిండిలో కోట్ చేసిన తర్వాత ఐస్ వాటర్‌లో వేసి మళ్ళీ ఆ చికెన్ కలిపిన వాటర్‌లో ముంచిన తర్వాత మళ్ళీ పిండిలో ముంచి మళ్ళీ వేసాననమాట. 2 సార్లు పిండిలో కోట్ చేసి ఆయిల్‌లో వేగించుకున్నానండి. ఇలా కూడా బావుంది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. చాలా బావుంటుంది. ఒకసారి ఇలా తయారు చేసుకొని తినండి. కేఎఫ్‌సి చికెన్ ఇలా కూడా చేసుకొని తింటారా? ఎంత బావుందని మీరే అంటారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకో వీడియోలో కలుద్దాం.